ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ సుబ్బారావు గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ వల్ల చాలా మంది మహిళలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఈ పీరియడ్ అనేది ఇర్రెగ్యులర్ గా రావటం. కొంతమందికి 3-4 months కి కూడా రాదు, కొంతమందికి 6 months కి కూడా రాదు. సో అంత గ్యాప్ వచ్చేసరికి కొంతమంది వాళ్ళ లైఫ్ స్టైల్లో పడిపోయి, వర్కింగ్ లో పడిపోయి డేట్ అనే దాన్ని కూడా లైట్ తీసుకుంటున్నారు, మర్చిపోతున్నారు. అప్పుడు అది చాలా పెద్ద ప్రాబ్లం కి కూడా లీడ్ చేస్తుంది. అంటే కొంతమందికి PCOS ఉండొచ్చు, PCOD ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, హార్మోనల్ చేంజెస్ వల్ల రాకపోవచ్చు. సో దీనికి ఏమైనా ఆయుర్వేదిక్ లో న్యాచురల్ రెమెడీ మనం ఇంట్లోనే చేసుకోగలిగేది ఏమైనా ఉందా? ఉంది మేడం. అద్భుతమైన క్వశ్చన్ వేశారు. మనం టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. సాధారణంగా ఆహారపు అలవాట్లు, ఉద్యోగరీత్యా పురుషులతో పోటీ పడుతున్న మహిళలకి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళు తెలియకుండా కోల్పోతున్నటువంటి ఒక మంచి ప్రాబ్లం, శరీరంలో ధర్మాన్ని, నెల నెల రావాల్సిన ధర్మాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. పీరియడ్ అనేది ఒక మహిళని తల్లిగా మార్చేటువంటి క్రమంలో వచ్చేటువంటి ఎగ్స్ రిలీజ్ అనమాట. అలాంటి ఎగ్స్ రిలీజు ప్రతి నెల 28 రోజులకు ఒకసారి రావాల్సినవి ఆహారపు అలవాట్ల వల్ల, దైనందిన జీవితంలో మార్పుల వల్ల 2-3 నెలలకు కూడా రావట్లేదు. దీనివల్ల గర్భాశయం అనేది చాలా రకాల ప్రాబ్లమ్స్కి గురవుతుందండి. పిల్లలు పుట్టేటువంటి లక్షణాలు కూడా కోల్పోతుంది. అలాంటి ప్రాబ్లంని మనమే ఒక 3 నెలలు కానీ మనం మందు తయారు చేసుకుని వాడుకోగలిగితే గర్భసంచి క్లీన్ అవుతుంది. నెల నెల పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. వాళ్ళు కూడా హెల్దీగా మారుతారండి. దానికి కావలసినవి 5 రకాల వస్తువులండి. వాటిల్లో ఒకటి పాల ఇంగువ, రెండవది టంకణ భస్మం అంటారు. దీన్ని షాపుల్లో దొరుకుతుందండి, టంకణ భస్మం అంటారు ఇది. మూడోది ముసాంబరం అంటారు. ఈ ముసాంబరం కూడా ఈ అలోవెరా జెల్తోనే తయారు చేస్తారండి. ఇది ముసాంబరం అంటారు. ఇది కాశీసం అంటారండి. ఈ కాశీస భస్మం కూడా షాపులో దొరుకుతుంది. ఇది ఇలా ఉంటుందండి, కాఫీ కలర్లో. ఈ కాశీస భస్మం ఒక 10 గ్రాములు, టంకణ భస్మం ఒక 10 గ్రాములు, ముసాంబరం ఒక 5 గ్రాములు, ఒక 5 గ్రాములు పాలింగువ తీసుకుని వీటన్నిటిని కూడా ఒక చిన్న రోట్లో వేసుకుని కలబంద గుజ్జు కావాలండి. వీటిని కలబంద గుజ్జుతో చక్కగా మద్దన చేయగలిగితే చేసి నూరి గోళీలు కట్టి రోజు ఒకటి చొప్పున 3 నెలలు వాడితే అవి చాలా బాగా పనిచేస్తుందండి. నూరుతున్నామండి. ఇంత చాలా సార్? మేడం, ఎంత క్వాంటిటీ వేయండి. 10 గ్రాములు, ఇది 5 గ్రాములు. టంకణ భస్మం 10 గ్రాములు, కాశీస భస్మం 10 గ్రాములు, ముసాంబరం 5 గ్రాములు, పాలెంగు 5 గ్రాములు, దానికి సరిపడా కుమారి కలబంద గుజ్జు ఇలా వేసి ఇలా చక్కగా నూరుకోగలిగితే, ఇలా నూరుకుని మాత్ర కట్టుకొచ్చిన తర్వాత చిన్న చిన్న కుంకుడు గింజంత మాత్రలు చేసుకుని రోజు ఒకటి చొప్పున 3 నెలలు వాడితే ఈ సమస్య పూర్తిగా పోయి ప్రతి 28 రోజులకు ఒకసారి నెలసరి వస్తుందండి. ఇది మహిళలకు ఒక వరం లాంటిది, ఆయుర్వేదంలో ఉన్నటువంటి వరాన్ని. దీన్ని ఉపయోగించుకుని ఈ సమస్యతో బాధపడే మహిళలు ఈ సమస్య నుంచి బయటకు వచ్చేయచ్చు అని చెప్పి కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. ఇది అంటే PCOD, PCOS, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల పీరియడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంటుందని కాదమ్మా. యాక్చువల్ ఏమవుతుందంటే గర్భాశయంలో కొన్ని రకాలైనటువంటి మ్యూకస్ చేరి అండం చుట్టూ ఉన్నటువంటి ఎగ్స్ పొర గట్టిపడుతుంది. గట్టిపడినప్పుడు ఎగ్ అనేది తొందరగా రిలీజ్ కాదు. ఆ ఎగ్ రిలీజ్ కాకపోవటాన్ని పీరియడ్స్ ఆగిపోవటం అంటారు. ఓకే, అది అంటే ఈ థైరాయిడ్ వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోతే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చా? థైరాయిడ్ వల్ల కాదమ్మా, మామూలుగా జనరల్గా చాలా మందికి ఆగిపోతే థైరాయిడ్ వల్ల వచ్చిన దానికి థైరాయిడ్ తగ్గించుకుంటే తగ్గిపోతుంది. అలా కాకుండా జనరల్గా తగ్గినటువంటి వాళ్ళకి మాత్రం ఇది అద్భుతంగా, అంటే ఏ ప్రాబ్లం లేకుండా ప్రాబ్లం రెక్టిఫై చేసుకుంటే అది ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ ఏ ప్రాబ్లం లేకుండా ఆగిపోతే మనకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అవునండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.